కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు వెలిగించిన దీపాలు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. 1980లో ప్రచురింపబడింది. ఇంకా నవల్లోకి వెళ్దామా? చూడగానే లైక్ చేయండి. మరి ఆ రోజు అంతః కళాశాల సంగీత పోటీలు జరగబోతూ ఉండడం వల్ల కాలేజీ ఆవరణంతా మహా కోలాహలంగా ఉంది. ఆనందోత్సాహాలు ఉద్దీపించిన ముఖాలతో సీతాకోక చిలకల్లాగా సింగారించుకున్న అమ్మాయిలు, అప్పుడే అమెరికా నుంచి దిగివచ్చిన దొరల్లాగా రకరకాల రంగుల దుస్తుల్లో అబ్బాయిలు, పని ఉన్నా లేకపోయినా అమ్మాయిల వెనక తిరుగుతూ మాట కలపడానికి ప్రయత్నిస్తూ తెగ హడావిడి పడుతున్నారు. ఆ రోజు కార్యక్రమానికి ఈనాటి కలెక్టర్, ఒకనాటి ఓల్డ్ స్టూడెంట్ అయిన శ్రీ సుధాకర్ను ఆహ్వానించారు. కలెక్టర్ సుధాకర్ తాత ముత్తాతలు ఆ కాలేజీకి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన దాతలు. అది కూడా ఒక విశేషమే. కలెక్టర్ గారి కారు పత్రికలో ప్రకటించిన విధంగా సభలకు, సమావేశాలకు, విందులకు ఆహ్వానించబడిన మంత్రుల్లాగా 1.5-2 గంటల ఆలస్యం చేయక అనుకున్న టైంకి వచ్చి ఆగింది. కార్యక్రమం ప్రారంభించబోయే సమయానికి అంతా తమ సీట్లలో కూర్చున్నారు. జడ్జీలుగా వ్యవహరించడానికి ఉమెన్స్ కాలేజీ మ్యూజిక్ ప్రొఫెసర్ గిరికాదేవి, జస్టిస్ రామనాథం సినీ మ్యూజిక్ డైరెక్టర్ శోభనా చలపతిరావు కూడా వచ్చారు. అధ్యక్షత వహించిన కలెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, తనకి సంగీత సాహిత్యాలలో అంతగా పరిచయం లేదని, ఆయన పాత విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్గా, పాత విద్యార్థినిగా ఈ కాలేజీకి తనకి గల సంబంధాన్ని పురస్కరించుకొని అధ్యక్షత వహించవలసిందని కోరగానే అంగీకరించాను అని చెప్పాడు. తను చెప్పదలుచుకున్నదేదో 5 నిమిషాల్లో చెప్పి ముగించేశాడు. కార్యక్రమం ప్రారంభమైంది. పాటలకు వచ్చిన వారు మొత్తం 22 మంది, ఒక్కొక్కరికి 15 నిమిషాలు. లలిత సంగీతం, జానపద గీతాలు, సినిమా పాటలు, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దేనిలో అయినా పాడొచ్చు. ప్రోగ్రాం కాగితంలో ఫస్ట్ పేరు ప్రభ. అది చూసి ఆమె ఎంత అందమైందో అనుకుంటూ ఉత్కంఠంగా ఎదురు చూడగా 20 ఏళ్ల అబ్బాయి ముందు కుర్చీలోంచి లేచి వేదికపైకి వెళ్ళాడు. అతనే ప్రభ. అది చూసి చాలామంది నవ్వుకున్నారు. అడ్వాన్స్ ప్రోత్సాహంగా ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. మైక్ దగ్గర నిలబడి 3 పాటలు పాడాడు, తమిళ సినిమాల్లోవి. ఆ తర్వాత వరుసగానే జయలక్ష్మి, సోమసుందర్, కనకయ్య, నరసింహరాజు ఆదిగా గల వారు పాడారు. ఆ తర్వాత కుమారి ఇందుబాల అన్నాడు కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ సుధాకర్. 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి, వెంకటగిరి జరి ఆకుపచ్చ రంగు చీరలో, మ్యాచింగ్ బ్లౌజు, ఎడమ చేతికి వాచి, మెడలో ఒంటిపేట గొలుసు, కుడి చేతికి 2 బంగారపు గాజులు, వాటి మధ్య మట్టి గాజులు, ఎంతో అందంగా చతుర్దశ భువన మోహినిలాగా ఒక్క క్షణం అందరినీ మైమరిపించింది. ఆమె రూపానికి 3 మార్ధవంగా ఉంది ఆమె స్వరం. పాటకు మధ్య కనీసము 2-3 నిమిషాలన్నా ఆలస్యమయ్యేటట్టు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారు మ్రోగిపోయింది. అధ్యక్షత వహించిన కలెక్టర్ సుధాకర్ అసలైన బ్రహ్మచార్యమో శ్రావ్యంగా, థ్రిల్లింగ్గా ఉన్న అమ్మాయి పాట వినడానికి బదులు చెంపకు చారడు కలువ రేకుల్లాగా సోగతేలిన ఆమె నేత్రద్వయం, విశాలమైన పాలతలంలో భారతీయ సంస్కృతికి ప్రతీకగా వెలిగిపోయే కుంకంబొట్టు, సంపెంగ పువ్వులాంటి నాసిక, రెప్పవాల్చకుండానే ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. ఆహుతులకు 2-3 ఫిలిం డైరెక్టర్లు, ఆకాశవాణి ఉద్యోగులు ఉండడం గమనించిన ప్రేక్షకులు ఇందుబాలకు సినిమా బుకింగులు, రేడియో కార్యక్రమాలు కోకొల్లలుగా వస్తాయని తోటి విద్యార్థులు అప్పుడే గుసగుసలు మొదలుపెట్టారు. 3 పాటలు ముగిసిపోయాక సుదీర్ఘమైన కరతాళ ధ్వనుల మధ్యన ఇందుబాల వేదిక దిగిపోయింది. ఆ తర్వాత మిగిలిన వారు పాడిన అవి అందరికీ చప్పగానే కనిపించాయి. వద్దన్నట్లు కొందరు అల్లరి కూడా చేసేశారు. ఫస్ట్ ప్రైజ్ మిస్ ఇందుబాలకి అన్న మాట చెవికి సోకగానే సుధాకర్ మనసు పురివిప్పిన నెమలిలాగా నాట్యమాడింది. అంత అందమైన యువతకి తన స్వహస్తాలతో ప్రైజ్ ఇవ్వబోవడం తన జన్మ చరితార్థమైంది అని మురిసిపోయాడు. కొందరు దాతలు, కొన్ని కంపెనీలు ఇచ్చిన విరాళం, రొక్కం కానుకలు కూడా బహుమతుల్లోకి వచ్చాయి. మొదటి బహుమతి కుమారి ఇందుబాలకి 500 రూపాయలు రొక్కం, చల్లారామ్స్ ప్రజెంట్ బెంగళూరు సిల్క్ చీర, మోడ్రన్ నావెల్టీస్ అండ్
కాస్మెటిక్స్ వారిచ్చిన సౌందర్య పోషక సామాగ్రి. కాలేజీ తరఫున వెండి కప్పు, మొత్తం 1000 రూపాయలు విలువ అంటూ మూర్తీభవించిన సౌందర్య సౌజన్యాలతో దరహాసిత వదనంతో వేదిక దగ్గరకు వచ్చిన ఇందుబాలకు కలెక్టర్ సుధాకర్ బహుమతి ప్రదానం చేశాడు. దాంతోపాటు తన బహుమానంగా అతని హృదయం ఆమెకి ఇచ్చినట్టు ఆ క్షణంలో కలెక్టర్ సుధాకర్ కానీ అందుకున్న ఇందుబాల కానీ గుర్తించలేదు. తన జీవితంలో అంత డబ్బు, అన్ని కానుకలు, అసలు ఫస్ట్ ప్రైజు తనకి వస్తుందని ఏనాడు అనుకోలేదు ఇందుబాల. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆమె చెప్పిన కృతజ్ఞత ఎవరికీ వినిపించలేదు. సభ పూర్తయింది. ఆహుతులందరితో పాటు వెళ్తున్న కలెక్టర్ సుధాకర్ దగ్గరకు వచ్చి, ప్లీజ్ గివ్ మీ యువర్ ఆటోగ్రాఫ్ అంది మధురంగా ఇందుబాల. ఓ ఎస్ అంటూ ఆటోగ్రాఫ్ పుస్తకం మీద సంతకం చేశాడు. మెనీ థ్యాంక్స్ అంది నవ్వుతూ. కలెక్టర్ గారు సంతకం అంటే మాటలతో ఉందా? కవ్వింపుగా అడిగాడు సుధాకర్. మాటలతో లేకపోతే పోనీ నాకు ఇచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకోండి. ఎందుకు? రేపు మళ్ళీ లంచాలు తీసుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చాడని కంప్లైంట్ చేయడానికా? బాబోయ్, అసలే ఆడపిల్లలు. ఆ మాటకి పక్కుమని నవ్వి, చూడగా మీకు ఆడపిల్లలు అంటే చాలా భయమే ఉన్నట్టుంది అంది ఇందుబాల. కాస్తా కూస్తా కాదు, గంపెడంతా. మరి మీ అడ్రస్సు? కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు? రేపు నా మీద కంప్లైంట్ చేయడానికా అని అడిగింది కొంటగా. కాదు, అవసరం వస్తే సోదా చేయడానికే అంటూ నవ్వి కారులో వెళ్ళిపోయాడు సుధాకర్. చూసిన ప్రథమ వీక్షణంలోనే ఒకరికొకరు ఆకర్షితులైన వారి మధ్యన సాగిన సంభాషణతో మరింత చేరువైనట్టు తోచింది ఇద్దరికి. ఆ సౌందర్య దేవతని మళ్ళీ ఎప్పుడు చూస్తానో అనుకుంటూ సుధాకర్ కలెక్టర్ గారి దర్శన భాగ్యం ఎప్పుడవుతుందోనని ఇందుబాల ఇద్దరు ఆలోచనల మధ్య ఇల్లు చేరుకున్నారు. ఒక బిఏ బిఈడి తెలుగు మాస్టర్ కూతురు ఇందుబాల. ఇద్దరన్నలకు ముద్దుల చెల్లెలు. వచ్చే జీతము చాలకపోయినా పిల్లల్ని ముగ్గురిని ప్రాణప్రదంగానే పెంచాడు ఆ తెలుగు మాస్టర్ వెంకట్రామయ్య. పెద్ద కొడుకును కూడా బిఈడిలో చేర్పించాడు. రెండవ కొడుకు బీకాం పాస్ అయి గోళ్లు గిల్లుకోవడం తప్ప చేసేందుకు పని లేనివాడయ్యాడు. అతను ఉద్యోగ అన్వేషణతోనే సగం నడుము వంగిపోయింది వెంకట్రామయ్యకి. ఇందుబాల చాలా తెలివైంది కావడం, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడంతో స్కాలర్షిప్ లభిస్తోంది. దాంతో బిఏ ఫైనల్ చదువుతున్న ఆమె విద్య నిరాకాటంగా సాగిపోతోంది. ఆ స్కాలర్షిప్ లేకపోతే ఆమెను చదివించడం అనేదే అసంభవం అయ్యుండేది వెంకట్రామయ్య గారికి. ఇంటికి వచ్చిన ఇందుబాల కళ్ళ ముందు సుధాకర్ ప్రత్యక్షమయ్యాడు. ఎన్నడూ మగపిల్లలతో మాట్లాడడానికే ఇచ్చగించని, చదువు మీద తప్ప మరొక దృష్టి లేని ఆమె ఎదలో కాస్తే చోటు చేసుకున్నాడు కలెక్టర్ సుధాకర్. అదే పరిస్థితిలో ఉన్నాడు అతను కూడా అన్నది ఆమె ఊహకు అందని విషయం. సార్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చారు. నౌకర్ మాట విని పేపర్ మడిచి రమ్మను అన్నాడు కుతూహలంగా. ఆ వచ్చింది ఇందుబాల కావాలని కాంక్షిస్తూ. అతని కోరికానుసారమే ఇందుబాల లోపలికి వచ్చింది. వస్తూనే నమస్తే అంది చేతులు జోడించి. నమస్తే, రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. ఆమెను చూసిన ఆనందం అతనిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె కళ్ళల్లోనూ కోటి మెరుపులు కనిపిస్తున్నాయి. ఊరుకరారు మహానుభావులు నవ్వుతూ అన్నాడు సుధాకర్. ఊరికే దర్శనం ఇవ్వరు కలెక్టర్ గారు. ఆ మాటకి నవ్వి, ఊరికే ఎందుకు వస్తాను, ఏదో పాపం వచ్చింది అందమైన ఆడపిల్ల కదా అని కొంటగా సమాధానం ఇచ్చాడు. పోనీలేండి, కాస్త మీరు కాగితం మీద సంతకం చేయాలి. ఓకే, కాగితం వరకైతే పర్వాలేదు. చెక్కు బుక్ మీద చేయమంటే మాత్రం కాస్త ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏం పాపం, బ్యాంకులో అకౌంట్ లేదా? లేకపోతే ఇచ్చిన చెక్కులు చల్లవా? కాగితాన్ని అందిస్తూ చిలిపిగా అంది ఇందుబాల. ఆ మాటకి పైకే నవ్వాడు సుధాకర్. నువ్వు అడిగిన అమౌంట్ ఉండాలిగా అంటూ కాగితం పరిశీలించసాగాడు. అతని ఏకవచనం చక్కగా గ్రహించింది ఇందుబాల. అయితే మీరు ఉద్యోగిని కాబోతున్నారన్నమాట. ఏదో మీ దయవల్ల దొరికితే కలెక్టర్ గారి హస్తవాసి చాలా మంచిది అని జీవితాంతం తలుచుకుంటాను. ఉద్యోగం రాకపోతే కలెక్టర్ గారి హస్తవాసి చాలా చెడ్డది అని జీవితాంతం తిట్టుకుంటున్నారన్నమాటేగా. ఎన్ని గుండెలండి రాకపోవడానికి? కలెక్టర్ గారి సంతకం అంటే మాటలు కాదు. నా మాట నాకే అప్పగించావు అని నవ్వి సంతకం పెట్టించాడు. ఉద్యోగస్తురాలివి కాగానే కనిపిస్తావా, నన్ను మర్చిపోతావా? ఆ మాటలు అతను నవ్వుతూనే అన్నా బాధగా ధ్వనించినట్లు అయింది. ఎందుకు మర్చిపోతాను? మీలాంటి ఉన్నతులను మరిచేంత గర్వోన్మత్తురాలిలాగా కనిపించానా?
చిన్నబుచ్చుకుంటూ అడిగింది. లేదులే, తమాషాగా అన్నాను అంటూ కాఫీ తెప్పించాడు. ఎందుకండి అంది ఆశ్చర్యంగా. ఇది మరీ బాగుంది. నువ్వు వస్తావని నేను ఇంతవరకు కాఫీ తాగకుండా కనిపెట్టు కూర్చున్నాను. అతని చమత్కారానికి నవ్వుకుని, నేను వస్తానని మీకెలా తెలుసు? రాత్రి కల్లో కనిపించి చెప్పావులే. ముందు తాగు, చల్లారితే బాగుండదు. మీరు శ్రమపడి సైన్ చేసినందుకైనా నేను కాఫీ తాగాలి. అతి అమాయకంగా ముఖం పెట్టి కాఫీ అందుకున్న ఆమెను చూసి తనలో తానే నవ్వుకున్నాడు సుధాకర్. మెనీ మెనీ థ్యాంక్స్, ఇంక వెళ్తానండి అంటూ లేచి నిలబడింది. మళ్ళీ దర్శనం? తను కూడా లేచి నిలబడి అడిగారు. మీరెప్పుడంటే అప్పుడే, గడుసుగా అంది ఇందుబాల. అయితే రేపు సాయంత్రం 6 దాటాక వస్తావా? ఆశగా అడిగాడు. అతని కేసు ఒకసారి చూసి వస్తాను అంది మెల్లగా. ఆ మాటకు అతని మొహం ట్యూబ్లైట్ లాగా వెలిగిపోయింది. తప్పకుండా రా, నీకోసం కనిపెట్టుకుని ఉంటాను. అలాగే నన్నట్టు తలుపి వెళ్ళిపోయింది. వెనక నుంచి ఆ బారెడు జడని చూస్తూ అటే నిల్చుండిపోయాడు కలెక్టర్ సుధాకర్. సన్నని చీరలో, తలలో మల్లె మాలతో అపర దేవకాంతలాగా వచ్చిన ఇందుబాలను చూస్తూనే పరవశించిపోయాడు సుధాకర్. ఎంత అత్యద్భుత సౌందర్య రాశి! ఈ అందాల సుందరిని సృష్టించడానికి ఆ విధాత ఎంతో శ్రమపడ్డాడో అనుకుంటూ. వెల్కమ్ ఇందుబాల గారు అన్నాడు నవ్వుతూ. ఇందుబాల నవ్వుతూ చూసింది. రా లోపలికి అంటూ కర్టెన్ తొలగించి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఈవిడ మా అమ్మగారు విశాలాక్షి. వినయంగా నమస్కరించింది. మంచంలో పడుకుని ఉన్న ఆమె చిరునవ్వు నవ్వుతూ చూసింది. ఆయన మా నాన్నగారు బాలేందు మౌళి. ఆయనకి నమస్కరించింది. ఏదో అస్పష్టంగా గొణిగాడు. ఇతను మా అన్నయ్య వినయ్. అతన్ని చూసి నమస్కరించినా అతని పిచ్చి వాలకాన్ని చూసి కాస్త భయపడింది. ఈమె నా చెల్లెలు వాణి. ఇందుబాల నమస్కరించిన మర్యాదకైనా ప్రతి నమస్కారం చేయక నిర్లక్ష్యంగా చూసింది వాణి. ఈ అమ్మాయే ఇందుబాల. మొన్న ఆ మధ్య జరిగిన పాటల పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నది అంటూ అందరికీ పరిచయం చేశాడు. అలా కుర్చీలో కూర్చోమ్మా అంటూ కుర్చీ చూపించింది విశాలాక్షి. ఒక్క పాట ఏదైనా పాడమ్మా అని అడిగింది లాలనగా. అమ్మ అడుగుతోంది. ఒక్క పాట పాడు ఇందు అన్నాడు ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ విధంగా అతను ఇందు అని పిలిచేసరికి ఇందుబాల హృదయం చల్లుమంది. ఆ పిలుపులోని ఆప్యాయతకి పరవశించిపోయింది. మెల్లగా గళం విప్పి జయదేవుని అష్టపది సావిరహే తవదీన ప్రారంభించింది. ఆ రాగం అతి చిన్నగా ప్రారంభమై క్షణక్షణము పైకి లేస్తూ ఆ గది అంతా ప్రతిధ్వనిస్తూ అందరి హృదయాల్లోనూ సుధను మెరిపించసాగింది. అంత శ్రావ్యమైన కంఠానికి అంతా ముగ్ధులయ్యారు. ఒక్క పాట పాడమన్న విశాలాక్షి 3 పాటలు పాడేదాకా వదలలేదు. ఒక హిందీ పాట పాడవా అని అడిగాడు సుధాకర్. మెహరుబా లిఖూ, హసీనా లిఖూ, ఇస్ ఖత్ మే మై క్యా లిఖూ. సన్నని జలతారు తీగ తీసినట్టు సాగిపోయింది. ఆ పాట వింటూ మధురమైన తలపుల్లోకి జారిపోయాడు సుధాకర్. మార్వలస్, చాలా గొప్పగా పాడావన్నాడు ప్రశంసాపూర్వకంగా. పాట వింటూ తన గదిలోంచి సుధాకర్ అన్నయ్య వినయ్ బయటికి రావడం ఇందుబాల దృష్టి నుంచి తప్పించుకోలేదు. వస్తానండి అంటూ అందరికీ పేరు పేరున నమస్కరించింది ఇందుబాల. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. ఈ మాట ముక్త కంఠంతో ఒక్కసారి అన్నారు విశాలాక్షి గారు, బాలేంద మౌళీలు. అలాగే అన్నట్టు తల పంకించి వస్తానండి కలెక్టర్ గారు అంది కొంటచూపు విసురుతూ. ఆమెతో పాటు ఆమె వెనకే వచ్చాడు సుధాకర్. ఎందు జాగ్రత్తగా వెళ్ళిపోతావా? వెళతాను, ఆగు అని బంట్రోతని పిలిచి రిక్షా తెప్పించాడు. గుడ్ నైట్ అంటూ రిక్షా ఎక్కి చెయ్యూపింది ఇందుబాల. తను చెయ్యూపి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్. తన గదిలో మేనువాల్చిన సుధాకర్ నేత్రాల ముందు ముగ్ధ మనోహరమూర్తి ఇందుబాలే కనిపిస్తోంది. ఆమె మూర్తి క్షణక్షణానికి ఇంతింతై వటువింతై అన్నట్టుగా నరాల్లోనూ వ్యాపిస్తోంది. ఎన్నడూ పెళ్లి మీద దృష్టిపోని అతనికి పెళ్లి మీద భ్రాంతి కలగడమే కాకుండా ఇందుబాలని తన అర్ధాంగిని చేసుకోవాలన్న కాంక్ష రేగుతోంది. వినయ సౌజన్యాలు, విద్యా సౌందర్యాలు మోసపోసుకున్న ఆ దేవతని తన ఇల్లాలుగా చేసుకొని తీరాలి. తన కుటుంబ సభ్యులను ఓర్మితో సరిదిద్దే సహనశీలి ఆమె ఒక్కత్తిలాగే కనిపిస్తోంది. అతనికి తన ఇంటివారి ధోరణి బాగా తెలుసు. రోగిష్టిమారి తల్లి, అహంకారి తండ్రి, ఉన్మాదంతో ఉన్న అన్నయ్య, నిర్లక్ష్యం తప్ప ఇల్లు వాకలి పట్టని గర్విష్టి చెల్లెలు, వీరందరినీ చక్కదిద్దుకుంటూ రావాలంటే అందరి వల్ల అయ్యే పని కాదనే ఎన్ని సంబంధాలు వచ్చినా తను తిరగొట్టేశాడు.
తన మనసుకు నచ్చిన యువతి ఇంతవరకు తారసపడలేదు. ఇన్ని రోజులకి తన నిరీక్షణ ఫలించి తన కలలకు భావాలకు ఆ రాత్రి ఇందుబాలకు నిద్ర పట్టలేదు. సుధాకర్ సుందర రూపం ఆమె హృదయాన్ని ఎంతగా మైమర్పించిందో, ఏవో కనపడని అపశృతులు పలుకుతున్నట్టుగా అతని కుటుంబ చరిత్ర అంతా అసంతృప్తిగానూ తోచింది. సరస సంభాషణలతో, సుధాకరులాగానే చల్లని చూపులతో ప్రశాంత గంభీరమైన అతని ఆకృతి ఇందుబాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకోగా పూర్తిగా అతనికి ఆకర్షితురాలైందనే చెప్పాలి. మళ్ళీ ఆయన్ని ఎప్పుడు చూస్తాను అనుకుంటూ తెల్లవారుజాముకు కానీ నిద్రపోలేకపోయింది ఇందుబాల. ఆ రోజు ఏ వంక దొరక్క కలెక్టర్ గారి దర్శనానికి వెళ్ళలేకపోయింది ఇందుబాల. మనసంతా అసంతుష్టిగా తోచి తిండి కూడా తినబుద్ధి కాలేదు ఆమెకి. అలా ఉన్నావే అని అడిగితే తల్లిదండ్రుల ప్రశ్నలకి ఏమీ లేదు అని తల వంచుకుంది. ఆ మర్నాడు పోస్టులో ఆమె పేరుతో కవర్ వచ్చింది. ఎవరా అని ఆశ్చర్యపోతూనే ఉత్తరం పైకి లాగింది. కింద సంతకం సుధాకర్ది. అది చూడగానే ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. సుధాకర్ ఎదురుగా నిలబడి కుంట చూపులు చూస్తున్నట్టు తోచి నూనె సిగ్గుతో కుచించుకుపోయింది. అప్రయత్నంగా ఆమె ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంది. మెల్లగా విప్పి చదవసాగింది. డియర్ ఇందుబాల, ఏంటి ఉత్తరం అని ఆశ్చర్యపడుతున్నావా? నాకు ఒకందుకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కేవలం అధ్యక్షుడిగా వచ్చిన నన్ను ఈ కుందనపు బొమ్మ ఎంతలా కదిలించి వేసిందియే ఏమిటా అని. ఆనాడు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవన్నీ ప్రైజుగా నీకు ఇచ్చాను, కానీ నేనుగా ఏమీ ఇవ్వలేదు అని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే నా హృదయమే నీకు కానుకగా ఇవ్వాలి అని అనిపిస్తోంది. ఇందు, నిన్ను చూసిన వేళ విశేషం ఏమిటో కానీ నాకు మాత్రం నీ నామస్మరణే ఎక్కువైపోయింది. ముగ్ధ మనోహరమైన నిరూపమే నన్ను వివసుణ్ణి చేస్తోంది. నాకు నిన్ను పెళ్లాడాలన్న కోరిక రాను రాను పట్టుతరం అయిపోతోంది. దయచేసి నీ అభిప్రాయం తెలుపుతావా? నీ నుంచి వెంటనే జవాబును. అది నాకు అనుకూలంగానూ ఉండాలని ఆశిస్తూ సుధాకర్. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి ఇందుబాల ఆనందం వర్ణనాతీతం. తననెంతగా అతడు వలపు తలపులతో అలరిస్తున్నాడో అతనికి ఎలా తెలియజేయాలో తెలియక సతమతమవుతోంది. ఇప్పుడు అదే అవస్థలో అతను కూడా ఉన్నాడని గ్రహించాక ఆమెకు పరమానందంగా ఉంది. పైగా నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్న అతని అభిప్రాయానికి ఆమెని పూర్తిగా ఊహాలోకపు ఉయ్యాలలో తేలి ఆడేలాగా చేసింది. కాగితం కలం తీసుకొని జవాబు రాయడానికి ఉపక్రమించింది. శ్రీ సుధాకర్ గారికి నమస్తే. మీ ఉత్తరం చదివాక నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. మీరు ఆనాడు నాకు బహుమతిగా మీ హృదయాన్ని ఇచ్చారో లేదో కానీ నా హృదయం మాత్రం మీ దగ్గర పారేసుకుని ఇంటికి వచ్చానని ఆ తర్వాత గ్రహించాను. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కలెక్టర్ గారి సుముఖానికి ఏదో కారణాన్ని వెతుక్కుంటూనే వస్తున్నాను. దీన్ని దాన్ని బట్టి నా హృదయం మీరు గ్రహించారు కదూ ఇందుబాల. ఆ ఉత్తరం అందుకున్న సుధాకర్ ఎన్నిసార్లు ఆ వాక్యాలు చదువుకున్నాడో అతనికే తెలియదు. తన కలలు ఫలించి తను కోరుకున్న ఆమె అర్ధాంగి కాబోతోంది అన్న ఆనందం అతన్ని ఎక్కడా నిలవనీయలేదు. డియరెస్ట్ ఇందు, నీ గ్రీన్ సిగ్నల్ చూసి ప్రపంచాధిపత్యం పొందినవాడిని అయ్యాను. నా హృదయేశ్వరి, మన పెళ్ళి ఈ నెలలోనే జరుగుతుంది. మా నాన్నగారితో మాట్లాడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఈ ఇంటిని చూసావు కదూ, మా కుటుంబ సభ్యులను కూడా చూసావు కదా. అమ్మ లేవలేనిది, నాన్నకి దూర్వాసుడిలాగా కోపం ఎక్కువ, కలెక్టర్ తండ్రినన్న అహం కూడా ఎక్కువే, మా అన్నయ్య పిచ్చివాడు, నా చెల్లెలు చెప్పిన మాట వినడం అనేది నిఘంటువులో లేని గర్విష్టి. ఈ అందరినీ ఓర్పుతో భరించాలి, సహనంతో సరిదిద్దుదాం. ఇది చాలా ముఖ్యమైన విషయం సుమా. వీటన్నిటికీ చాకచక్యంగా మార్చి వేయగల సద్గుణవతివి, తెలివైన దానివి అన్న నమ్మకం నాకు మెండుగా ఉన్నది. ఎందు, మీ నాన్నగారితో సంప్రదించి జవాబు రాయ్. సుధాకర్. ఆ ఉత్తరం చదివి కల్లా కపటం లేదు, దాపరికం అసలే లేదు. ఎంత చదువుకుంటే కలెక్టర్ గారు చాలా అమాయకులు అనుకుంది ఇందుబాల. సుధాకర్ గారికి, మీ కుటుంబ విషయాలు మీరు చెప్పినవన్నీ చదివాను. మీకు నాపై గల నమ్మకానికి పులకించిపోయాను కూడా. మీ విశ్వాసాన్ని బొమ్ము కానీయక ఆ ఇంటి బరువు బాధ్యతలను శిరోధార్యంగా భావించి చక్కదిద్దుకోగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది.
ఆ ధైర్యం కడంటకుండా నిలుపుకుంటాను. మరి మా ఇంటి పరిస్థితి కూడా మీకు చెప్పుకోవాలి కదా. నేను ఒక తెలుగు మాస్టర్ గారి అమ్మాయిని. నా కుటుంబం పేదదనే చెప్పొచ్చు. పెద్దన్నయ్య బీఈడి ఈ సంవత్సరం పూర్తి చేశాడు. చిన్నన్నయ్య బీకాం చదివి ఇంటి పట్టున ఉండిపోయాడు. ఇందరినీ మా నాన్నగారే పోషించవలసిన స్థితిలో పడిపోయారు. కట్న కానుకలు ఇచ్చి వరుణ్ణి కొనగల శక్తిలో లేరు మా నాన్నగారు. మీకు వాటి ఆశ లేకపోయినా మీ నాన్నగారికి అమ్మగారికి ఉండి తీరుతుంది. మరి వారిని ఒప్పించే బాధ్యత మీదే కదా. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మిమ్మల్ని పెళ్ళాడటానికి సిద్ధమే. మీ ఇందు. ఆ ఉత్తరం చదివి సంతోషించాడు సుధాకర్. మీ ఇందు. ఆ మాట చదివేసరికి ఒళ్ళు జల్లుమంది. నిజమిందు, నువ్వు నాదానివే. ఈ ప్రపంచం తల్లకిందులైనా నిన్ను భార్యగా చేసుకొని తీరుతాను అనుకున్నాడు పేరును ముద్దు పెట్టుకుంటూ. మొన్న మన ఇంటికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్న కొడుకు మాటలు విని తెల్లబోయాడు బాలేందు మౌళి. కట్నం ఏమిటిస్తారు? సూటిగా ప్రశ్నించారు. కట్నం కోసం ఎవరు ఏడుస్తున్నారు? విసుగ్గా అడిగాడు సుధాకర్. చాలే ఇంకాపు. కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న వాడికి కట్నం లేకుండా పెళ్ళేంటి? తీక్షణంగా చూడసాగాడు తండ్రి. కట్నం తెచ్చే అమ్మాయి కొంపలో గంట కూడా కాపురం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చెయ్యలేదు ఆలోచిస్తే కారణాలు తట్టకపోవు. కానీ మీరు ఆలోచించరు. నేను అన్నీ ఆలోచించాను కనుకే ఇందుబాలను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను స్థిరంగా జవాబిచ్చాడు. కట్నం కానుకలు తీసుకురాని దౌర్భాగ్యురాలు నాకు కోడలుగా అక్కర్లేదు. అవన్నీ తెచ్చి నా మీద పెత్తనం చలాయించాలని చూసే అహంకారి భార్యగా నాకు అక్కర్లేదు. అంత దాటిగాను జవాబిచ్చాడు సుధాకర్. ఆ పిల్ల ఇంటి కోడలుగా ఎలా ఇంట్లో తిరుగుతుందో చూస్తాను నిప్పులు కురిసే కళ్ళతో అన్నాడు బాలేందు మౌళి. ఎలా తిరగదో నేను చూస్తాను. మీకు ఇష్టమైనా కాకపోయినా ఆమెను పెళ్లి చేసుకొని తీరుతాను అని తీవ్రంగా బయటకు వెళ్ళిపోయాడు సుధాకర్. పళ్ళు పట్టపటా కొరికాడు బాలేంద మౌళి. ఇద్దరు అరుపులు వింటూ ఎటూ అనలేక దిక్కులు చూడసాగింది విశాలాక్షి. గుమ్మం బయటకు వచ్చిన వినయ్ తన తమ్ముడు నీతో పోట్లాడుతున్నాడా నాన్న అని అడిగాడు. పోట్లాడతాడు. ఎందుకు పోట్లాడు? కష్టపడి కలెక్టర్ను చేశాను కదూ, అందుకని నన్నే ధిక్కరిస్తున్నాడు. చూస్తాను వీడి అంతు దాని అంతు. ఆ కళ్ళలో విస్ఫులింగాలను చూస్తూ బెరుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు వినయ్. చెట్టంత కొడుకు తిన్నగా ఉంటే 50,000 కట్నం పుచ్చుకొని పెళ్లి చేసేవాడిని. వెధవ పిచ్చివాడై కూర్చున్నాడు అనుకున్నాడు విసుగ్గా బాలేంద మౌళి. గదిలోకి వెళ్ళిపోతూ వినయ్ని చూసి కట్నం పోయిందని బాధపడుతూ మంచం మీద వాలాడు. తన పుత్రికా రత్నం కలెక్టర్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్తే నిలువున నిర్ఘాంతపోయాడు వెంకట్రామయ్య. తన కూతురేమిటి కలెక్టర్ భార్య కావడం ఏంటి? కొంపదీసి దీనికి మతి చెలించలేదు కదా అని భయపడ్డాడు కూడా. ఎంతోసేపు చెప్పిన మీదట నమ్మక తప్పలేదు వెంకట్రామయ్యకి. నమ్మిన తర్వాత అతని సర్వ ప్రపంచము రంగురంగుల పూల తోటలా కనిపించింది. తమ కష్టాలన్నీ గట్టెక్కి తనకేదో మంచి రోజులు రాబట్టే ఒక్కగానొక్క కూతురికి ఎంత గొప్ప సంబంధం వచ్చిందని పొంగిపోయాడు. ఇందు, ఎల్లుండి రిజిస్టర్ ఆఫీస్లో మీ వాళ్ళని తీసుకురా, అక్కడే మన పెళ్ళి అంటూ అందిన ఉత్తరం తండ్రికి చూపించింది ఇందుబాల. కలెక్టర్ అల్లుడికి ఏం పెట్టాలో, ఏం చేయాలో, ఎలా పెళ్లి చేయాలో బొత్తిగా అర్థం కాక కాళ్ళు చేతులు ఆడనట్లు ఉంది వెంకట్రామయ్యకి. పరిష్కారం కాస్త ఉపశమనం కలిగించింది. కలెక్టర్ అల్లుడవుతున్నాడన్న ఆనందం వెంకట్రామయ్యకి, నీలవేణికి. తన బావగారు కలెక్టరు వచ్చాడన్న సంతోషం ఇందుబాల అన్నలకు ఎక్కడా పట్టపగ్గాలు లేనట్టుగా ఉంది. కలెక్టర్ భార్య అన్న దానికంటే సహృదయుడు సౌజన్యవంతుడు అయిన సుధాకరే ఆమె హృదయాన్ని అధినాయకుడు కనుక గర్వపడింది ఇందుబాల ఒక్కతే. అతని హోదాలని ఆమె కాంక్షించలేదు కనుక సుధాకర్ సామాన్య ఉద్యోగి అయినా అంత గొప్పగానూ ప్రేమించి ఉండగలిగేది ఇందుబాల. అనుకున్న రోజున అనుకున్న టైంకి అంతా రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరారు. సరిగ్గా ఆ సమయంలోనే కలెక్టర్ గారి కారు కూడా వచ్చి ఆగింది. ఫుల్ సూట్లో నిండుగా ఉన్న ఆ యువకుడిని చూడగానే ఇందుబాల మొహం కోటి వెన్నెల కాంతులు వెళ్ళి విరిశాయి. చామంతి పువ్వు రంగు పట్టుచీరలో అప్పుడే శ్రీ కమలం నుంచి ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిలాగా కళకళ్ళాడుతూ నును సిగ్గు దొంతరల మధ్య కళ్ళు వార్చుకొని ఓరగా చూస్తున్న ఇందుబాల అతని మతిని పోగొట్టిందనే అనవచ్చు. తల్లిదండ్రులను పరిచయం చేసింది ఇందుబాల. అన్ని విధాల తమకంటే ఎన్నో రెట్లు అధికుడైన, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న అతన్ని
ఎలా పలకరించాలో తెలియని స్థితిలో పడిపోయాడు వెంకట్రామయ్య. కూతురి అదృష్టానికి మురిసిపోయింది తల్లి నీలవేణి. అక్కడ తంతు ముగిసింది. అంతా కారులో ఎక్కారు. కారు దుర్గగుడికి దారి తీసింది. అక్కడ పవిత్రమైన ఆ దేవి ఆలయంలో ఆ సర్వమంగళ ఎదురుగా 3 ముళ్ళు వేశాడు సుధాకర్. పటాసుల సంబరాల మధ్య ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా జరగవలసిన కలెక్టర్ గారి పెళ్లి సామాన్యునిలాగా అతి క్లుప్తంగా ముగిసింది. చూసిన వాళ్ళంతా లోలోన ఆశ్చర్యపోయారు. కలెక్టర్ అల్లుడయి తన 2 గదుల కొంపకి తీసుకువెళ్లడమా మానడమా అనుకుంటూ ఉండగానే పరిష్కరించాడు సుధాకర్. భోజనాలు హోటల్లో చేద్దాం, ఆ తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. ఆ మాట విన్నాక కాస్త స్థిమితపడ్డాడు వెంకట్రామయ్య. అలాగే అందరికీ హోటల్లో భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి పూర్తయ్యాక మేము వస్తామండి అంటూ సెలవు తీసుకున్నాడు వెంకట్రామయ్య దంపతులు. వెళుతూ, బాబు మా ఇంట్లో కూడా 3 నిద్రలు చేయండి, ఆ ముచ్చట కాస్త తీరుతుంది అన్నాడు వినయంగా. అవును బాబు, శోభనం మా ఇంట్లో జరిగితే వేడుక అంటూ ఆగిపోయింది నీలవేణి. ఎలా పూర్తి చేయాలో అర్థం కాక. అవన్నీ ఇప్పుడేం పెట్టుకోకండి, మా ఇంట్లోనే అన్నీ జరుగుతాయి. ఇలా అన్నానని మీరు మరోలా భావించొద్దు. కొన్ని కారణాల వల్ల ఇలా జరగవలసి వచ్చింది. మీరు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చూసుకోవచ్చు అన్నాడు సుధాకర్. అంతే, ఇంకేం మాట్లాడాలో తోచక. ఇవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు, మనకు అర్థం కావు అనుకుంటూ వెనుతిరిగారు అమాయకులైన వెంకట్రామయ్య నీలవేణి. అదేదో జానపద గాథల్లో జరిగినట్టు జరిగిపోయిన తన పెళ్లిని, ఇకపై తాను చేయబోయే నూతన సంసారాన్ని తలుచుకుంటూనే అత్యంత అడుగుపెట్టింది ఇందుబాల. మెడలో పూల దండలతో నూతన వస్త్రాలతో వచ్చిన దంపతులను చూసి కుటుంబ సభ్యులే కాకుండా మంది మార్బలం అంతా కూడా విస్తుపోయారు. టీవీగా నిండుగా పచ్చగా గంభీరంగా ఉండే సుధాకర్ పక్కన బంగారమే మానవాకృతి ధరించి వచ్చిందా అన్నట్టు స్వర్ణ రేఖ వంటి ఆమెను చూసి అంతా ఉప్పొంగిపోయారు. అమ్మగారు ఎంత బాగున్నారు అనుకుని మురిసిపోయారు. లోపలికి భార్య సమేతంగా వచ్చిన కొడుకును చూసి నిశ్చేష్టుడైన బాలేందు మౌళి, నీకెంత ధైర్యం రా, ఏకంగా పెళ్లి చేసుకుని దాన్ని ఇంటికే తీసుకొస్తావా అంటూ రంకెలు వేయసాగాడు. నాన్న, అనవసరంగా అరవకు. అరచి ఏదో యాగి చేసి నీ పరువు పోగొట్టుకుని మా పరువు తీయకు. నాకు ఈమె అన్ని విధాలా నచ్చింది. నచ్చిన పిల్లని చేసుకోవడంలో పొరపాటు ఈషన్ మాత్రం కూడా లేదు. కొడుకు మాటలకు ఒళ్ళు మండింది బాలేంద మౌళికి. అవునరా, నీకు పరువు అంటే ఏమిటో తెలుసా? అసలు తెలిస్తే దాన్ని కట్టుకుంటావా? మన హోదా ఏమిటి, మన అంతస్తు ఏమిటి? ఇవన్నీ పరువనే మాట గుర్తుండే చేశావా? తిండికి టికానా లేని పిల్లని తీసుకొచ్చి అరవకుండా నోరు మూసుకోండి అంటే సరిపోతుందా? మా మనసులు ఎలా ఉంటాయో, మా ఆశలు ఎలా మండిపోతాయో ఒక్క క్షణం ఆలోచించావా? అన్నీ ఆలోచించే నేను ఈ వివాహం చేసుకుంటున్నానని ఇదివరకే చెప్పాను. ఇంకా మళ్ళీ దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు అని జవాబిచ్చి, ఎందు పద నీ గదిలోకి అన్నాడు సుధాకర్. అతన్ని అనుసరించింది ఇందుబాల. విశాలాక్షికి మనసులో దుగ్ధగానే ఉంది. గొప్పింటి అమ్మాయి కోడలుగా వస్తే తనకి ఆనందంగానే ఉండేది. ఫలానా విశాలాక్షమ్మ గారి కోడలు 50,000 కట్నం తెచ్చిందని అంతా ఘనంగా చెప్పుకునేవారు. చివరికి అన్నీ ధ్వంసం చేసి ఈ పేద పిల్లని కట్టుకున్నాడు. ఇంకా ఈ ఇంటికి రాణిగారిలాగా తిరుగుతుంది కాబోలు ఆ మహాతల్లి అనుకుంది మనసులో. లేచి వచ్చిన దానిలా చేతులు జోడించుకుంటూ ఎలా వచ్చిందో చూడు, ఓ చీర సారా లేకుండా. అసలు పెళ్లి చేసుకుందో లేకపోతే లేచొచ్చిందో తిరస్కారంగా అంటున్న అత్తమామల్ని చూసి తెల్లబోయింది ఇందుబాల. ఇందు, ఇది నీ గది, నౌకర్లు పంపాను నీకు బట్టలు తెమ్మని అని చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు సుధాకర్. ఆ గదిలో ఒక పక్కగా గోడ్రేజ్ మంచం, దానిపైన పరుపు, ఓ పక్కగా నిలువుటద్దం, పక్కనే చిన్న టేబుల్, 2 కుర్చీలు, వాటి మధ్య ఒక చిన్న రౌండ్ టేబుల్, పైన సీలింగ్ ఫ్యాన్, ఓ పక్కగా చిన్న ఇనుప బీరువా ఎంతో చక్కగా పొందిగ్గా సర్ది ఉన్నాయి. బీరువా తెరిచి, ఈ చీరలు మన పెళ్లి కోసం కొన్నాను చూడు, బాగున్నాయా అంటూ తీసి చూపించాడు. ఒక్కొక్కటే రంగురంగుల చీరలు, రకరకాల ఖరీదుల్లో, మామూలు వాయిల్ నుంచి కంచిపట్టు చీరల వరకు రకరకాల్లో చక్కగా సర్ది ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఎందు ఈ చీరలు? చాలా బాగున్నాయి, మీ ఎంపిక వంక పెట్టడానికి వీల్లేదు అంది చిరునవ్వుతో. చీరల సంగతి చెప్పావు కదా, ఇక ఈ నగల సంగతి చూడు అంటూ చిన్న అట్టపెట్టెలోనే సెట్లు తీసి చూపించాడు. ఎర్రరాళ్ల డిజైన్ నెక్లెస్, అవే మోడల్ గాజులు, ఉంగరం, చెవి పోగులు. చూడగానే ఈ సెట్లు నీ ఒంటికి చాలా అందంగా
ఉంటుంది అని అనిపించింది. బాగుందా? చాలా బాగుంది. ఆమె హృదయపూర్వకంగానే అంటున్నట్లు గ్రహించి సంతోషపడ్డాడు సుధాకర్. ఇవిగో బీరువా తాళాలు అంటూ భార్య చేతికిచ్చాడు సుధాకర్. మీవా నావా అంది చిన్నగా నవ్వుతూ. నీవి నావి కలిపి ఆ గుత్తిలో పెట్టాను. అవి తీసి బొడ్లో దోపుకుంది. హలో అన్నయ్య, ఈవిడగాన్ని తీసుకొచ్చావా అంటూ లోపలికి సుడిగాలిలాగా వచ్చింది వాణి. ఆ మాట కాస్త కోపం వచ్చినా తమాయించుకున్నాడు సుధాకర్. ఆమెని వదిన, మన ఇంట్లో అన్నీ చూపించు అన్నాడు మెల్లగానే. నేను చూపించేదేమిటి అన్నయ్య? నీ భార్యామణికి నువ్వే చూపించుకో అంటూ వ్యంగ్యంగా నవ్వి జడలు విసురుగా తోసుకొని వెళ్ళిపోయింది వాణి. ఎందు, నువ్వు దాని మాటలేం పట్టించుకోకు అని సర్ది చెప్తున్నట్టు అలాగే నన్నట్టు తల ఆడించి పదండి అంది మెల్లగా. ఇల్లంతా చూపిస్తాను పద అంటూ పేరున అన్నీ పరిచయం చేశాడు. వంట మనిషి రామయ్య. కాఫీ కలపమంటారా బాబు అని అడిగాడు వినయంగా. ఇందు, కాఫీ తాగుతావా? భర్త మాటకి వాచికేసి చూసింది. టైం 3 అయింది. మీరు తాగుతారా? అయితే తాగుదామంటూ తీసుకురా రామయ్య అన్నది ఇందుబాల గదిలోకి వెళ్ళిపోతూ. రామయ్య 2 కప్పుల నిండా కాఫీ తెచ్చాడు. భర్తకి తనే అందించింది ఇందుబాల. నౌకరు ఇంతలో బట్టలు పెట్టి తీసుకువచ్చాడు ఇందుబాల పుట్టింటి నుంచి. అవి అందుకుని సర్దుకోవడంలో నిమగ్నమైంది. వినయ్ అటుగా వెళ్తూ ఇందుబాలని చూసి గుమ్మం దాకా వచ్చాడు. రా అన్నయ్య, ఏమన్నా భార్య, నీకు మరదలు అన్నాడు సుధాకర్ పరిచయం చేస్తూ. నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును. ఒకసారి తమ్ముడికేసి ఇందుబాలకేసి చూసి ఏమనుకున్నాడో తన గదిలోకి వెళ్ళిపోయాడు వినయ్. భర్తనేదో అడుగుదామనుకుని మళ్ళీ ఎందుకులే అన్నట్టు మౌనం వహించింది. విశాలాక్షి దుమదుమలాడుతూ మంచం ఎక్కింది. దిగనే లేదు. బాలేందు మౌళి గదిలోంచి బయటికి రానే లేదు. వాణి ఎక్కడికి వెళ్ళిందో అంతే లేదు. గదిలో జడ అది వేసుకుంటూ భర్తనే మధ్య మధ్య పలకరిస్తూ రాత్రి వచ్చేసింది అనిపించింది ఇందుబాలకి. భోజనాలకి రండి బాబు అంటూ అందరినీ పేరున పిలిచాడు రామయ్య. విశాలాక్షి మూలుగుతూనే వచ్చింది. ఆ వెనకే బాలేందు మౌళి కూడా వచ్చాడు. గదిలోంచి ఒకరి తర్వాత ఒకరు వస్తున్న సుధాకర్ ఇందుబాలని చూసి మొహం చిట్లించుకున్నారు ఇద్దరు. ఆవిడకో విస్తరి వేసిపెట్టు, పుట్టింటి నుంచి కంచం తెచ్చుకునేదాకా అత్తగారి మాటలు విని చిన్నబుచ్చుకుంది ఇందుబాల. అది గమనించిన సుధాకర్, మనం తర్వాత తిందాం రా ఇందు అన్నాడు లేచి నిలబడి. అదేంటి, కంచం ముందు కూర్చుని అలా వెళ్ళిపోకూడదు, రండి అంది భయపడుతూనే ఇందుబాల. మరేం పర్వాలేదులే, ఇలాంటి ధర్మశాస్త్రాలంటే నాకు మహామంట చిరాగ్గా అన్నాడు సుధాకర్. ధర్మశాస్త్రాల ప్రసక్తి తీసేయండి, మీరు అలా వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది. ఆ మాటలకి ఏమనుకున్నాడో మళ్ళీ కూర్చున్నాడు. నాకు విస్తట్లోనే వడ్డించు రామయ్య అంది ఇందుబాల. ఏమనాలో తెలియక ఎవరు ఏమి అనకపోవడంతో చూసి అమ్మగారి ఆజ్ఞనే పాలించాడు రామయ్య. భోజనాల ఘట్టం ముగిసింది. ఇంకేమీ తర్కించకుండా ఊరుకున్నాడు. తను కొత్తగా పెళ్లి చేసుకుని వస్తే పిండి వంటలు లేనే లేవు, కనీసం కాస్త పాయసమన్నా కాచమని వంటవాడికి చెప్పనందుకు చాలా కష్టమేసింది సుధాకర్కి. పేరుకు మాత్రం కలెక్టర్, హోదాలకి జీతానికి లోట్లేదు. కానీ వ్యక్తిగతంగా చూస్తే అంతా మేడిపండు లాంటి కుటుంబం. ఈ కుటుంబ సభ్యుల్లో ఎన్నడైనా మార్పు వస్తుందా? ఇంతకీ వచ్చిన దగ్గర నుంచి ఎదుర్కొంటున్న దూషణాలను ఇందుబాల ఏ విధంగా భావిస్తుందో. ఇలాగే గదిలో మంచం మీద వాళ్తూ ఆలోచనలో మునిగిపోయాడు. మరొక 15 గంటకి గదిలోకి వచ్చింది ఇందుబాల. ఇందుబాలను చూసి ఆలోచనలు కట్టుపెట్టి తలుపు గడియ వేసిరా అన్నాడు నవమోహంతో. ఇందుబాల గడియ వేసి వచ్చింది. తెల్లని చీరలో, తలలో మల్లెమాల, అపర రతీదేవి లాంటి ఇందుబాలను చూస్తూనే సర్వ ప్రపంచాన్ని మరిచిపోయాడు. ఆ సమయంలో అతనికి కుటుంబ సభ్యులు, ఇంటి తీరు ఏవీ గుర్తుకు రాలేదు. భువనైక మోహిని లాంటి ఇందుబాలను చూస్తూనే వివసుడై ఇందు అంటూ చేతులు చాచాడు. ఆ చేతుల్లో వచ్చి వాలిపోయింది. అలా వాలిన ఆమెను ఎంతో ఆర్తిగా గుండెలకు హత్తుకున్నాడు. సుసిగ్న కపోలాలను పదే ముద్దులతో ముంచెత్తుతూ, ఇందు, నా తపస్సు ఇంతకాలానికి ఫలించింది. ఇంత అద్భుత సౌందర్యవతిని, ఇంత సౌజన్యవతిని భార్యగా పొందగలను అని ఏనాడూ అనుకోలేదు మీదకి లాక్కుంటూ అన్నాడు సుధాకర్. ఆ కంఠంలో ధ్వనించిన మమతా వెల్లువకి మైమరిచిపోయింది ఇందుబాల. అంతవరకు అత్తమామల నుంచి ఎదుర్కొంటున్న తిరస్కారాలకు బాధపడుతూనే ఉంది ఆమె మనసు. కానీ సుధలను కురిపిస్తున్న సుధాకర్ ప్రేమ వాహినిలో తడిసి ముద్దవుతున్న ఆమెకి
ఇంకా మిగిలినవేవి స్ఫురణకు రాలేదు. భర్త కౌగిలిలో కరిగిపోయింది. హృదయపూర్వకంగానే పొంగులెత్తే అనురాగంలోనే అతని పరమైంది పూర్తిగా, యథేచ్ఛగా. శృంగార సామ్రాజ్యాన్ని ఏలుతూ ఎప్పటికో నిద్రలోకి జారిన వారికి తెల్లవారిపోవడం తెలియనే లేదు. దానికి తోడు ఆ ఇంట్లో ఎవరు పెందరాడే లేవరు. ముందుగా మెళుకు వచ్చింది ఇందుబాలకే. తనని బాగా గుండెలకు హత్తుకుని పడుకున్న భర్తని నిద్రాభంగం కలిగించకుండా తప్పించుకొని లేవడం ఎలాగా అని క్షణం ఆలోచించి తన మీద నుంచి మెల్లగా అతని చేతులు తీసి పక్కన పెట్టబోయింది. చటుక్కున కళ్ళు తెరిచాడు సుధాకర్. ఎందు అప్పుడే లేచావా అంటూ మెల్లగా ఆమె ముంగురులు సవరించాడు. అప్పుడే అంటున్నారు, 6 దాటింది. 6ఏగా, ఇప్పటి నుంచి లేచి ఏం చేయాలి? ఏదో ఒక పని లేచాక కనబడక పోదులేండి. ఆమెను దగ్గరగా తీసుకుంటూ, ఎందు నిన్నటి మా వాళ్ళ ప్రవర్తనకి బాధపడ్డావా అని అడిగాడు. లేదన్నట్టు తలాడించింది ఇందుబాల. ఏదో నా దగ్గర అంటున్నావు కానీ నువ్వు బాధపడే ఉంటావు. ఇలాంటి ఎన్నో ఎదుర్కోవాల్సి రావచ్చు. నువ్వు రవంత సహనం చూపాలి. ముఖ్యంగా బాధపడడం మానేయాలి. ఏ బాధలైనా నీ ప్రేమ ముందు తృణప్రాయమే. మీరు నాకు అండగా నిలబడితే ఎన్ని కష్టాల్లోనైనా ధైర్యంగా ఎదుర్కోగలను. మీ అనురాగమే నాకు లోపించినాడు. నా జీవితం వ్యర్థమే. నేను జీవించడమే అనవసరం. ఆ కంఠంలో తీక్షణతకు ఆశ్చర్యపడ్డాడు సుధాకర్. పిచ్చిందు, నేను కావాలని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను నిన్ను. అలాంటిది నిన్ను కాదనుకుంటానా? నన్ను నువ్వు ఏనాడు శంకించకు. నా ప్రేమలో నీపై నాకున్న అనురాగంలో ఏనాడు కల్మషం ఉండదు, లోటు కూడా ఉండదు. అది మర్చిపోకు అన్నాడు అదో విధమైన బాధ పరితప్త హృదయంతో. ఇందుబాల మాట్లాడలేదు. భర్త అనురాగానికి మాత్రం లోపలే మురిసిపోయింది. ఇంక వెళ్ళిరా అన్న లాలనగా అడిగింది. వెళ్ళు అన్నాడు 2 బుగ్గలు ముద్దు పెట్టుకొని వదులుతూ. తన జీవితానికి తన ఇంటికి ఎంతో నిండుతనం ఇచ్చింది ఇందుబాల. ఈమెని తన వాళ్ళు బాగా ఆదరిస్తే బాగుండు అనుకున్నాడు మనసులో. ఆ రోజు మామూలుగానే నిద్రలేచి యువతలకు వచ్చేసరికి చీకటినే వచ్చి గుమ్మంలో కాపు వేసే రామయ్య కనపడలేదు ఇందుబాలకి. వంట మనిషి ఈరోజు రాలేదు కాబోలు అని అనుకుంటూ గబగబా తన పనులు పూర్తి చేసుకుని వంటగదిలోకి చొరబడింది. కిందటి రోజు రాత్రి రుబ్బిపెట్టిన ఇడ్లీ పిండి గబగబా ఇడ్లీలేసింది. సుధాకర్కి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అంటే బాగా ఇష్టం కనుక అది రుబ్బి డికాషన్ తీసి భర్తను లేపడానికి వెళ్ళింది. ఎంత టైం అయినా సరే భార్య వచ్చి లేపితే గానీ మంచం దిగడు సుధాకర్. ఆ రోజు కాస్త ఆలస్యమైనట్టు తోచినా అలాగే బద్ధకంగా పడుకున్నాడు ఇందుబాల కోసం నిరీక్షిస్తూ. లేవండి శ్రీవారు అంది అతని పక్కన మంచం మీద కూర్చుని అతని జుట్టును సవరిస్తూ. నీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను అంటూ నవ్వుతూ అటు ఇటు చూసినట్టే చూసి బుగ్గ మీద తీయగా ముద్ర వేశాడు ఒకటి. లేచి మొహం కడుక్కోమంటే ఏమిటి అంది చిరుకోపం నటిస్తూ. ముందు మంచం దిగాలంటే ఒక కిస్ లంచం ఇవ్వాలి మరి అన్నాడు చిలిపిగా. మొత్తానికి కలెక్టర్ గారు ఎందులోనైనా లంచం కావాలనుకుంటున్నారన్నమాట. ఇలా లంచాలకు అలవాటు పడితే మీ ఉద్యోగం బర్తరఫ్ సార్ అంది నవ్వుతూనే. బయట స్వీకరించే అలవాటు మనకి ఎలాగో రావు కూడా. కనీసం భార్య దగ్గర అన్నా తీసుకోవద్దా అంటూ లేచాడు మంచం మీద నుంచి. ఇందుబాల రాకముందు ఎలా జరిగినా ఆమె వచ్చాక అతని పనులన్నీ ఆమె చేస్తుంది. అనుక్షణం అతన్ని అంటిపెట్టుకునే ఉండడం చూసి ఏం ప్రేమ తల్లి అంటూ మెటికలు విరిచింది విశాలాక్షి. డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో ఇడ్లీ సర్దుతున్న ఇందుబాలను చూసి రామయ్య రాలేదా అని అడిగాడు సుధాకర్. రాలేదు అంటూ లోపల కాఫీలు కలపడానికి వెళ్ళిపోయింది ఇందు. ఏమ్మా వంట మనిషి రానని చెప్పాడా టిఫిన్ తింటూ తల్లిని అడిగాడు. ఇన్నాళ్ళు కోడలు లేదు కనుక నేను లేవలేని దాన్ని కనుక వంట మనిషి అవసరం అయ్యాడనుకో. ఇప్పుడు నీ పెళ్ళాం వచ్చాక కూడా వంట మనిషి ఎందుకు అని మానిపించేశాను. ఆ మాటలకు కష్టంగా తోచినా మౌనం వహించాడు సుధాకర్. అప్పుడే లేచి వాణి మొహం కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్ళిపోయింది. ఇకపోతే వినాయక రోజు రామయ్య అతని గదిలోకి వెళ్ళి టిఫిన్ ప్లేట్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ అతని గదిలోకే తీసుకెళ్ళి తినిపిస్తాడు. అతన్ని నలుగురిలోనూ కలవనివ్వరు. అందరి మధ్య కూర్చున్నాడు అంటే ఏదో ఉపద్రవం తీసుకొస్తాడని తల్లికి తండ్రికి కూడా భయమే. ఇప్పుడు వినయ్కి అతని గదిలోకి తీసుకువెళ్ళి అతనికి ఇచ్చి రావాలి. వాణి మీ పెద్దన్నయ్యకి టిఫిన్ ప్లేట్ ఇచ్చి వస్తావా కాస్తంత బెరుగ్గానే అడిగింది ఆడబిడ్డని. షటప్, నీ అంతస్తేంటి నా అంతస్తేంటి? నీ కింద నౌకర్ని అనుకున్నావా? నువ్వు చెప్పిన చాకరీ అంతా చేయడానికి
తీక్షణంగా అడిగిన కూతుర్ని మురిపంగా చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. మహా చక్కగా అడిగావులే అని మెచ్చుకుంటూ ఉంటే ఒళ్ళు మండిపోయింది సుధాకర్కి. పోనీలే వాణి, నేను ఇచ్చొస్తాలే అంది మెల్లగా. వాణినా? ఏ, నువ్వు పేరు పెట్టావా? కాస్త మంచి మర్యాద నేర్చుకో. వాణి గారు అని పిలు. నేను కలెక్టర్ చెల్లెల్ని, అది గుర్తుపెట్టుకొని మసులుకో. అహంభావాన్ని అడుగడుగునా చూపిస్తున్న చెల్లెల్ని చూసి మనసులోనే ఏహ్యపడ్డాడు సుధాకర్. ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని వినయ్ గుమ్మం దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపు, నాకు ఆకలేస్తుంటే అంటూ గయ్యం లేచాడు వినయ్. కాస్త ఆలస్యమైంది, క్షమించండి బావగారు, రామయ్య రాలేదు అంది మృదువుగా ఇందుబాల. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.